శ్రీ 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 అలగనాథ స్వామి యొక్క ఆలయంలో ఆయన ఆశీస్సులు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా, అలాగే రాష్ట్ర స్థాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు అందరితోటి కలిపి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, సోదరిమణులు, తల్లులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో జరిగినటువంటి తప్పిదాన్ని మన్నించమని, దీని ప్రక్షాళనకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినివ్వమని చెప్పి కోరడానికే ఈ నియోజకవర్గ ప్రతినిధిగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి చెంతకి వారి పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరుగుతుంది. తప్పు ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానికన్నా హిందూ సమాజమంతా ఆందోళన, ఆతృతతో ఎదురు చూస్తూ ఉంది. సాంప్రదాయాలకి, వైదిక ధర్మాలకు, ధర్మశాస్త్రానికి, ధార్మిక విధానాలకు ఆలవాలమైనటువంటి భారతదేశంలో హిందూ ఆలయాల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేటువంటి దానిలో ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క మానసిక ఆందోళన చాలా ఎక్కువగా కనబడుతుంది. గడిచిన 5 రోజులుగా దీని పట్ల అందరం ఆవేదన చెందాం, ఆందోళన పడ్డాం. పరిష్కార మార్గాల్ని అనేక మంది పెద్దలు, ధార్మిక సంస్థలు, వైదిక శాస్త్రాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు, వేద పండితులు, ఆగమ పండితులందరితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. తప్పు ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానికన్నా జరిగింది అనేది వినడానికే ఇవాళ అదే పెద్ద బాధగా ఉంది. అందరం బాధపడుతూ ఉన్నాం. ఏ ఒక్కరిని మన దేశం అందరిది, అన్ని మతాలని గౌరవించి అన్ని మత సాంప్రదాయాలని అమలు చేసుకునేటువంటి భారతదేశం మంది. అందుకని ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న విలువ, భారతదేశానికి ఉన్నటువంటి ప్రతిష్ట మరెక్కడా ఉండదు. ఇన్ని మతాల సామరస్యంతో నడిచే ఈ దేశం ఈరోజు హిందూ సమాజం భయపడేటువంటి పరిస్థితులకు వచ్చింది అనేటువంటిది నిజం. దానికి సంబంధించి పూర్వాపరాల్లోకి ఇక్కడ వెళ్ళాలి అని అంటే చాలా సమయం పడుతుంది. అందుకని దీని ప్రారంభం, ముగింపు మాత్రమే నేను మీ ముందు ప్రస్తావన చేసి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సమాజానికి, హిందూ మత సంప్రదాయాలను గౌరవించే ప్రతి కుటుంబానికి ఇవ్వమని వేడుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి 7 కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాద కార్యక్రమాల్లో ఆయనకి వితరణ చేసే దానిలో తప్పు జరిగిందనేది ఇవాళ నిర్ధారణ అయింది. ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేటువంటి
రాజకీయ అంశాల్లోకి నేను ఇక్కడ పోదలుచుకోలేదు. జరిగినటువంటి తప్పుల్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన దగ్గరకు వచ్చిన సమాచారాన్ని వెంటనే అధికారులతో సంప్రదించి నివేదికలు తెప్పించి ఆగమ పండితులతోటి వైదిక శాస్త్రవేత్తలతోటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అనేక మంది పెద్దలతోటి దీని మీద గడిచిన 4 రోజులుగా వివిధ రకాలుగా వివిధ అంశాలుగా దీన్ని విశ్లేషించుకొని చర్చించుకొని దీన్ని ఏ విధమైనటువంటి కార్యక్రమాలతో తిరిగి పవిత్రతని ఆ పవిత్రతను కాపాడడంలో మన ధర్మాన్ని ఎలా కాపాడాలని దానిలో నిన్నటి వరకు జరిగిన తర్జన భర్జనలన్నీ కలిపి నిన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం జరిగినటువంటి దాని మీద భాగన